ధ్వజస్తంభం ఎందుకుంటుంది? ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ ఎందుకుంటుందనే విషయం కొందరికి తెలియకపోవచ్చు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడి సలహా మేరకు ధర్మరాజు అశ్వమేధ యాగానికి పూనుకున్నాడు. మయూరధ్వజుడి కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించాడు. వారితో యుద్ధం చేసి గెలవలేం, కపటోపాయంతో మాత్రమే జయించగలం అనుకున్న శ్రీకృష్ణుడు ధర్మరాజులు వృద్ధ బ్రాహ్మణులుగా మణిపురం చేరుకున్నారు. వారి కోరిక మేరకు మయూరధ్వజుడు తన సగం శరీరం కోసి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అతడి దాన గుణానికి మెచ్చిన శ్రీకృష్ణుడు తన అసలు రూపాన్ని చూపి ఏదైనా వరం కోరుకోమన్నాడు. బదులుగా పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా అది నిత్యం మీ ఎదుట ఉండేలా వరాన్ని అనుగ్రహించండి అన్నారు మయూరధ్వజుడు. కృష్ణ పరమాత్ముడు తదాస్తు అని దీవించి, మయూరధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ పేరున ధ్వజస్తంభం వెలుస్తుంది. ఆ స్తంభాలను ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలోనే ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు చేసిన మీదటనే భక్తులు దైవాన్ని దర్శించుకుంటారు. నీ వద్ద ఎవరు దీపం ఉంచుతారో వారి జన్మ సఫలమవుతుంది. నీ శిరస్సుపై ఉంచిన దీపం రాత్రులందు బాటసార్లకు కాంతిపుంజమై దారి చూపిస్తుంది. ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభం తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది. భక్తులు ముందుగా ఆ స్తంభానికి మొక్కి తర్వాతే మూల విరాట్ దర్శనం చేసుకోవడం అనేది సాంప్రదాయంగా మారింది. ధన్యవాదాలు.